ఒక స్త్రీ తన 3 ఏళ్ల పిల్లవాడిని రావి చెట్టు త్వరలో దాచి తన భర్తతో పాటు అగ్నికి ఆహుతైపోయింది. కానీ ఆ 3 ఏళ్ల పిల్లవాడు ఆ చెట్టు త్వరలోనే జీవిస్తూ ఏమయ్యాడో తెలుసా? లోక కళ్యాణం కోసం తన వెన్నుముక్కని తృణప్రాయంగా ఇచ్చేసిన దదీచ మహర్షి మృతదేహాన్ని శ్మశానంలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు త్వరలో తన 3 ఏళ్ల పిల్లవాడిని ఉంచి మహర్షి దదీచితో పాటు తను కూడా అగ్నికి ఆహుతైపోయింది. కానీ రావి చెట్టు త్వరలో ఉన్న పిల్లవాడు ఆకలి దాహంతో ఏడవడం మొదలుపెట్టాడు. కానీ తనని పట్టించుకునేవారు ఎవరూ కనిపించకపోవడంతో ఆ 3 ఏళ్ల పిల్లవాడు రావి చెట్టు త్వరలో పడిన రావి పళ్ళు ఆకులు తింటూ పెరిగాడు. అలా కాలం కొనసాగుతూ ఉండగా ఒక రోజు నారద మహర్షి అటువైపుగా వెళ్తూ రావి చెట్టు త్వరలో ఉన్న పిల్లవాడిని చూసి, ఎవరు నువ్వు, నీ తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అదే నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే నారద మహర్షి తన దివ్య దృష్టితో చూసి, ఓ బాలక, నీవు ఒక గొప్ప దాత అయిన దదీచ మహర్షి కొడుకువి. నీ తండ్రి అస్థికతోనే దేవతలు పిడుగులాంటి ఆయుధమైన వజ్రాయుధాన్ని తయారు చేసి రాక్షసులను జయించారు. నీ తండ్రి దదీచి 31 ఏళ్లకే చనిపోయాడు అని నారదుడు చెప్పడంతో, నా తండ్రి అకాల మరణానికి కారణమేమిటి అని అడుగుతాడా పిల్లవాడు. శనిదేవుని మహాదశే అందుకు కారణం అని చెప్పిన నారదుడు రావి ఆకులు రావి పళ్ళు తిని జీవించే ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని నామకరణం చేసి మంత్రదీక్షను ఇచ్చి తపస్సు గురించి వివరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తరువాత పిల్లవాడైన పిప్పలాదుడు నారద మహర్షి చెప్పినట్లుగా కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని తన కళ్ళతో తీక్షణంగా ఏం చూసినా అది కాలిపోయే శక్తి నాకు ప్రసాదించు అని వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు వెంటనే వరమిచ్చి వెళ్లిపోతాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో పిప్పలాదుడు శనిదేవుణ్ణి చూడడం మొదలు పెడతాడు. దాంతో శనిదేవుని శరీరం కాలిపోవడం ప్రారంభమవుతుంది. ఒక్కసారిగా విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిదేవుని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు. సూర్య భగవానుడు కూడా తన కళ్ళ ముందే కాలిపోతున్న తన కొడుకుని చూసి రక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుల ముందు ప్రత్యక్షమై శనిదేవుని విడిచిపెడితే నీకు 2 వరాలు ఇస్తాను అని చెప్పడంతో వెంటనే పిప్పలాదుడు సంతోషించి మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు ఏ పిల్లవాడి జాతకంలో శని ఉండకూడదని, తద్వారా మరెవరూ నాలాగా అనాథ కాకూడదని కోరుకుంటాడు. ఇక 2వ వరంగా అనాథనైన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే ఏ వ్యక్తిని శని మహాదశ బాధించకూడదని కోరుకోగానే బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిచ్చాడు. ఇక వెంటనే పిప్పలాదుడు తన పాదాలపై పడి మండుతున్న శనిదేవుణ్ణి తన బ్రహ్మదండంతో విడిపిస్తాడు. శనిదేవుని పాదాలు కాలిపోయి దెబ్బ తినడం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. అందుకే అప్పట్నుంచి శనిగ్రహం చాలా మెల్లగా కదులుతూ ఉంటుంది. శరీరం కాలిపోవడంతో శనిదేవుణ్ణి నల్లని శరీరం కలవాడు అని అంటారు. శనిదేవుని యొక్క నల్లని విగ్రహాన్ని అలాగే రావి చెట్టును పూజించడం వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఇదే.